హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 39. స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న కన్ఫర్మేషన్ అండి. నిన్నటి ఎపిసోడ్లో నేను 38కి బదులు 37 ఉంచేశాను, కానీ టైటిల్లో మాత్రం 38 పెట్టానండి. అది ఒక చిన్న మిస్టేక్, అనుకోకుండా జరుగుతుంది. ఈ మధ్య మళ్ళీ జరగకుండా జాగ్రత్త తీసుకుంటారు, అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇవాళ 39 ఎపిసోడ్ అండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అమ్మో రాక్షసుడు అనుకున్నంత పని చేస్తాడు అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రాప్తి. అయినా ప్రవీణ్ కి చెప్పాను కదా, వాడు ఇందాక కన్విన్స్ చేసే ఉంటాడు. ఈ ఒక్క రాత్రి గడిస్తే మీరెక్కడో నేనెక్కడో అనుకుంటూ పడుకుంది ప్రాప్తి. పాపం నెక్స్ట్ ఏం జరుగుతుందో తనకు తెలీదు కదా. మొత్తానికి ఆ లెటర్ రాసింది మీరే అన్నమాట అన్నాడు రఘురాం. ప్రాప్తి గురించి వచ్చిన లెటర్ ఎవరు రాసిందో కనిపెట్టి ఆ వ్యక్తిని తన ఆఫీస్ రూమ్ కి పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అవును అన్నట్లుగా తల ఊపింది రూప. మాటలు రావు కదా. సో ఇన్ని రోజులు ఈ ఊర్లో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నారా? మరి మీకు ట్రీట్మెంట్ చేయిస్తున్నది ఎవరు అని అడిగాడు రఘురాం. మళ్ళీ పేపర్పై రాసి చూపించింది ప్రాప్తి పేరుని. ప్రాప్తినా మీకు ట్రీట్మెంట్ చేయించింది? ఆశ్చర్యపోయాడు రఘురాం. అవును, నా కూతురే చేయిస్తుంది అంటూ రాసి చూపించింది. మీ కూతురా? అది ఎప్పటినుంచి? మీ సవతి కూతురు కదా, ఏ రోజు కూతుర్లా చూసావా? కానీ తను మాత్రం నిన్ను తల్లిలా చేసుకుందని ఇప్పటికి కళ్ళు తెరుచుకున్నాయా? ఒక అమ్మాయి జీవితాన్ని ఏం చేస్తున్నానని అప్పుడు ఆలోచన రాలేదా? ఇంత స్వార్థం ఎందుకు మీకు? భూమి ఉన్నంత కాలం మనం ఉండిపోమండి. 100 ఏళ్ల ఆయుష్ 60కి తగ్గిపోయింది. ఇంకా మీలాంటి వాళ్ళు పాపాలు చేస్తూనే ఉంటే ఇంకా సగం తగ్గుతుంది అంటాడు రఘురాం చాలా ఘాటుగా. ఆ మాటలకు ఏడ్చింది. తలపై గుండు, దానిపై కప్పుకున్న చీర కొంగుని తీసుకొని తుడుచుకుంటుంటే జాలేసింది రఘురాంకి. పెద్దగా పరిచయం లేని నాకే ఇంత సింపతి వేస్తే చిన్నప్పటి నుంచి చూసిన పిన్ని కష్టాల్లో ఉంటే చూడలేకపోయిందేమో. తనలో ఉండే మంచితనం తనతో ఇలా చేయించిందేమో అనుకుంటూ, ఇప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక ఎక్కడికి వెళ్తారు మీరు అని అడిగాడు. ప్రాప్తి తీసుకెళ్తానంది. నా కొడుకు నన్ను వదిలేశాడు. ప్రవళి కూతురు కూడా ప్రాప్తి దగ్గరే ఉంది అంటూ రాసి చూపించింది. అయితే ఇప్పుడు ప్రాప్తి గురించి నిజం ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మేము నిజం తెలుసుకొని అగస్య ప్రాప్తిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం కాలు కింద పెట్టకుండా మీరు బ్రతకవచ్చునని స్వార్థంతోనా అని అడిగాడు రఘురాం. అలా అనగానే అయ్యో అలాంటిది కాదు అన్నట్లుగా ఏడుస్తూ తర్వాత దండం పెట్టింది రూప. లేదు, ప్రతిదానికి స్వార్థంగానే ఆలోచిస్తారు కదా మీరు. ఇలా కూడా ప్రాప్తిని ఉపయోగించవచ్చని ఆలోచనేమో అని అడిగాను అన్నాడు. కాదు, పాప చాలా ప్రమాదంలో ఉంది. తనని కాపాడే నేపథ్యంలో ప్రాప్తికి కూడా ఏదైనా జరగచ్చు. మీలాంటి పెద్దవాళ్ళు ఉంటే తను హ్యాపీగా బతుకుతుంది. నా కోసం కాదు, నేను ఎక్కడైనా హోంలో నా బతుకు వెళ్ళదీస్తాను. కన్న కొడుకే నన్ను కాదు పొమ్మంటున్నాడు. జీవితాంతం అసహించుకున్న అమ్మాయి నన్ను చేరదీసి నాకు ట్రీట్మెంట్ చేపిస్తుంది. ఇప్పటికే ఈ బరువు మోయలేకున్నాను. ఇక చనిపోయాక దేవుడికి సమాధానం చెప్పుకోవాలి కదా. ఎన్నో పాపాలు చేసిన నేను ఒక్క మంచి పని చేద్దామని లెటర్ రాశాను అంటూ సుదీర్ఘంగా రాసిన పేపర్ రఘురాం చేతిలో పెట్టింది రూప. మొత్తానికి మోక్షం కావాలనుకుంటున్నారు. ఇప్పటికైనా
నీ చెడుతనం ప్రాప్తి ముందు ఓడి ఆమె మంచితనం తెలిసి వచ్చింది మీకు. చాలా సంతోషం. ఇకపైన మనిషిలాగా బ్రతకండి. ప్రాప్తికి పాపకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇకపైన ఆ పాప ప్రబలి పాప కాదు. నా కోడలి ప్రాప్తి కూతురే. ఇంకా చెప్పాలి అంటే నాకు నా మనవరాలు కూడా. ఈ విషయంలో మీరు నిశ్చితంగా ఉండండి. ఇప్పటివరకు మీరు మీలాంటి స్వార్థపరులని చూసి ఉంటారు. మా మంచితనం చూసి కొంచెం నేర్చుకోండి అన్నాడు రఘురాం. ఇక 2 చేతులతో దండం పెట్టింది రూప. సరే మీరు హోమ్‌కి వెళ్లి రెస్ట్ తీసుకోండి. అది పరాయి వాళ్ళ హోమ్ కాదు. అందులో మేము భాగస్వాములమే. ఇకపైన ప్రాప్తి ఒక్క రూపాయి ఖర్చు పెట్టదు. ఇకపైన మీ బాధ్యత అంతా మాదే అంటూ బాయ్‌ని పిలిచి ఆమెను జాగ్రత్తగా హోమ్ దగ్గర దింపి రమ్మన్నాడు. ఒక నిమిషం అని సైగ చేసి ఇంకేదో పేపర్‌లో రాసి రఘురాం చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది రూప. ఆమె వెళ్ళాక ఆమె ఇచ్చిన లెటర్ చదివిన రఘురాంకి దిమ్మ తిరిగిపోయింది. ఏంటి? ఈ పెళ్లి ఆగిపోవడం వెనక విజయ హ్యాండ్ కూడా ఉందా? అనుకుంటూ చిట్ట చివరలో రూప రాసింది చదివాడు. నేను మీ మధ్య గొడవ పెట్టడానికి విజయ గారి పేరు చెప్పడం లేదు. జరిగింది పూర్తిగా మీకు తెలియాలనే ఉద్దేశంతో రాస్తున్నాను అని పూర్తి చేసింది. ఓహ్ గాడ్! ప్రాప్తిని చాలా సార్లు నష్టజాతకురాలు అని విజయ అంది. కానీ తన మనసులో ఇంత ఉందని నాకు తెలీదు. వాళ్ళ వైపు నుంచే కాదు, మా వైపు నుంచి కూడా ప్రాప్తికి అన్యాయం జరిగింది అనుకుంటూ అగస్త్యకి కాల్ చేశాడు రఘురాం. హలో డాడీ అంటాడు డ్రైవింగ్‌లో ఉన్న అగస్త్య. ఇవాళ ఆఫీస్‌కి రావడం కుదరదు. నా కూతురుతో గుడికి వెళ్తున్నాను అన్నాడు అగస్త్య. ఓహ్! నీకు కూతురు పుట్టిన విషయం నాకు చెప్పలేదే అంటాడు రఘురాం నవ్వుతూ. ఎక్కడ డాడీ ఆవిడ నాకు చెప్తే కదా నాకు కూతురుందని మీకు చెప్పడానికి అంటూ ఫ్రంట్ మిర్రర్ నుంచి ప్రాప్తిని చూస్తాడు. కోపంగా చూస్తుంది. పక్కనే ఉన్న కవితమ్మతో పాటు ఫ్రంట్ సీట్‌లో ఉన్న ప్రవీణ్ కూడా నవ్వుతాడు ఆ మాట విని. ప్రవీణ్ మీద ఉన్న సన ఎప్పుడెప్పుడు అగస్య మీదకు వెళ్దామా అన్నట్లు చూస్తూ ఉంటుంది. ఎందుకో ఇవాళ కవితమ్మ ఇద్దరికీ సేమ్ కలర్‌లో నారాయణపేట శారీ అండ్ సనకి పట్టు లంగా జాకెట్ తీసి ఇచ్చింది ఇద్దరిని వేసుకోమని. అలాగే సనకి హెయిర్ దువ్వి మధ్యలో పాపిడి బిళ్ళ, చెవులకి ప్రెస్సింగ్ కమ్మలు, చేతులకి నిండుగా గాజులు వేసి రెడీ చేసింది. చాలా అందంగా కనిపిస్తుంది సన అనుకుంది ప్రాప్తి. సన చాలా క్యూట్ గా కనిపిస్తుంది అగస్యకి. కాసేపు తండ్రితో ఫోన్ మాట్లాడి కట్ చేసి ఒక చేత్తో సనాన్ని తీసుకొని బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు. పప్పా హిస్ హర్టింగ్ అంటుంది చెంపను రాసుకుంటూ. సన తన ఎక్స్ప్రెషన్స్ కి నలుగురు నవ్వుకుంటారు. కాసేపటికి గుడికి చేరారు. అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరుగుతున్నాయి. చాలా హడావిడిగా ఉంది గుడి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేసరికి సుధీర్, మోనిషా, అశ్విన్లు కూడా ఉంటారు. ఏంటి మీరు కూడా వచ్చారా గుడికి అని అడుగుతుంది మోనిషాని చూస్తూ ప్రాప్తి. ఏ మీకు మాత్రమే అలో చేశారా గుడిలోకి అన్నాడు అశ్విన్. మొన్న సల్మాన్ పేరుతో అశ్విన్ వేసిన చిందులు గుర్తుకొచ్చి ఒళ్ళు మండిపోయి కోపంగా చూస్తుంది ప్రాప్తి. ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకున్న అశ్విన్ గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరిని కోప్పడకూడదు తెలుసా అన్నాడు ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని మరి అశ్విన్. మీ అన్నయ్యే కాదు నువ్వు కూడా పెద్ద మాయల మరాఠీవి అంటూ కోపంగా దర్శనానికి వెళ్తుంది ప్రాప్తి పాప కవితమ్మని తీసుకొని. మోనిషా కూడా వెళ్తుంది వెంట. సడన్ గా గుడికి రావడమే సర్ప్రైజ్ అంటే మీరు కూడా వచ్చారు అడుగుతుంది ప్రాప్తి. ఏం లేదు క్యాజువల్ గానే వచ్చాం అని సుధీర్ సార్ కి అగస్య సార్ గుడికి వెళ్తున్నట్టు చెప్పాడంట. ఆఫీస్ లో పెద్దగా వర్క్ లేకపోవడంతో సుధీర్ నన్నడిగాడు వస్తావా అని. మేము బయలుదేరుతుంటే సార్ వాళ్ళ బ్రదర్ అశ్విన్ కనిపించాడు. విషయం చెప్పడంతో అతను కూడా వచ్చాడు అంతే అంటుంది మోనిషా. ముగ్గురు కలిసి దర్శనం చేసుకొని వచ్చేసరికి అక్కడ ఏదో పూజ ఏర్పాటు జరుగుతుంది.
ఎవరో పూజ చేసుకుంటున్నారు అనుకుంటూ నిలబడుతుంది. పంతులు గారు ఆ పనిలో బిజీగా ఉండడంతో దేవుణ్ణి మొక్కుకుంటూ ప్రాప్తి. పీటల పైన కూర్చోండి నాయనా అంటాడు పంతులు గారు అగస్త్యని. దాంతో విచిత్రంగా చూస్తుంది ప్రాప్తి. పాపని తీసుకొని రా అంటూ సైగ చేసి వెళ్ళి కూర్చుంటాడు. ఏంటిదంతా అడుగుతుంది పాప పుట్టినప్పటి నుంచి తనకి జాతక చక్రం రాయించలేదు కదక్కా! ఇందాక పంతులు గారికి సన పుట్టిన టైం చెప్పాను. ఆయన జాతక చక్రం రాశారు. చిన్నగా దోష నివారణ పూజ అంటాడు ప్రవీణ్. ఇప్పుడు ఆయనే ఎందుకు జరిపించాలి? నేనొక్కదాన్ని చాలు ఆయన్ని లెవ్వమను అంటుంది ప్రాప్తి. పూజనే కదమ్మా గొడవెందుకు? జరిపిస్తే పోలే అంటుంది కవితమ్మ. అది కాదు కవితమ్మ అంటుంది ప్రాప్తి. అదేదో నువ్వే చెప్పు. నాకెందుకు మధ్యలో? అంటాడు ప్రవీణ్. వెళ్ళి కూర్చొని మీరెందుకు ఇక్కడ? లేవండి అంటుంది ప్రాప్తి అగస్త్యని. పంతులు చూసి నీ భర్త కూడా ఉండాలమ్మా అంటాడు. అయ్యో మేము భార్యాభర్తలం కాదండి అంటుంది ప్రాప్తి. ఏంటి మీరు మాట్లాడేది? అంటాడు పంతులు. కోపంగా చూస్తాడు అగస్త్య ప్రాప్తిని. ఏంటి చూస్తున్నారు చెప్పండి అంటుంది అగస్త్యని ప్రాప్తి. అవునండి మేం భార్యాభర్తలం కాము. కానీ పాపకి మమ్మీ ఆమె, పప్పాని నేను. కావాలంటే మా పాపని అడగండి అంటాడు అగస్త్య. పంతులు వింతగా చూస్తూ ఇదెక్కడి దరిద్రం నాయనా! మీరు భార్యాభర్తలు కారు అని పాపకు తల్లిదండ్రులు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమో వివరిస్తారా? అంటాడు. దాంతో దీనంగా చూస్తుంది అగస్త్యని. ఏం చెప్పాలో తెలియక ప్రాప్తి. అయ్యిందా? నోరు మూసుకొని పూజ చెయ్యి అంటాడు కోపంగా అగస్త్య. దాంతో కామ్గా పూజ చేస్తారు. కుమార్తె దత్త కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయింది నాయనా అంటూ. అప్పుడు అర్థమవుతుంది ప్రాప్తికి సనని అగస్త్య తన కూతురుగా అడాప్షన్ చేసుకున్నాడని. ఇక షాక్లో ప్రాప్తి ఏమీ ఆలోచించలేకపోతుంది. రిజిస్ట్రేషన్ వాళ్ళు రావడంతో 100 కోట్ల ప్రాపర్టీ పాప పేరు పైన చేసేస్తాడు అగస్త్య. దానికి నామినీగా ప్రాప్తి పేరు కూడా రాయిస్తాడు. ఆమె సిగ్నేచర్లు కూడా తీసుకుంటారు. అలా చాలా పేపర్స్ పై సిగ్నేచర్లు చేస్తారు సాక్షులుగా. వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హ్యాపీగా పాపని తీసుకొని ఈ రోజు నుంచి సన నా కూతురు. సన అగస్త్య ఠాక్యూర్ అంటూ పాపని నవ్వుతూ ముద్దు చేస్తాడు అగస్త్య. అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ అయిపోతారు. ప్రాప్తికైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సంతోషపడాలో ఏడవాలో తనకు తెలియడం లేదు. కాసేపు ఆలోచించాక ఇది ఒకందుకు మంచిదే. ఆ రాక్షసుల దగ్గర ఉంటే నా సనని బతకనివ్వరు. అదే అగస్త్య నీడలో ఉంటే తను బాగుంటుంది. తను ఎంత దూరం పోయినా ఎంత పోరాడినా పాప బాగుండడమే కావాలి నాకు అనుకుంటూ ఏడుస్తుంది తనంతల తాను ప్రాప్తి. ప్రవీణ్ ప్రాప్తి దగ్గరికి వచ్చి ఆమెని దగ్గరికి తీసుకుంటాడు. భయపడకక్క పాపకి ఏం కాదు. దాదాపు చనిపోయింది అనుకున్న పాపకి నీ ఊపిరి పోసి నువ్వు కాపాడుకున్నావు. ఇప్పుడు అన్ని ప్రమాదాల నుంచి బావ కాపాడుతాడు అంటాడు. అసలేం జరిగింది పాప విషయంలో? ఎందుకు మీరు ఊర్లో ఉండడం లేదు? అని అడుగుతాడు అశ్విన్. చాలా జరిగిందిరా. పాప పుట్టిన కాసేపటికి ప్రబలిక కండిషన్ చాలా క్రిటికల్‌గా మారింది. చనిపోయే కొద్ది క్షణాల్లో మాకు చెప్పింది. నా పాపని ఎలాగైనా కాపాడు. వాళ్ళు తనని బతకనివ్వరు అని. ఆ తర్వాత 3 అవర్స్‌కి మా చెల్లెలు చనిపోయింది. చెల్లెలికి అంత్యక్రియలు అయ్యాక ఆ బాధలో మేముంటే పాపని తను చూసుకుంటానని శైలేంద్ర తీసుకెళ్ళాడు. శైలేంద్ర మీద నమ్మకంతో మేము ఊరుకున్నాం. అర్ధరాత్రి పాప ఎందుకో ఏడుపు వినిపించింది. అక్క వాళ్ళ ఇంటికి వైపు వెళ్ళింది. పెరట్లో గొయ్యి తీసి పాపని ప్రాణాలతోనే పాతిపెట్టారు. అది చూసిన అక్క శైలేంద్రకు చెప్పి గొడవ పడేసరికి ఆ విషయం తెలియని శైలేంద్ర వాళ్ళకి ఎదురు తిరిగాడు. మళ్ళీ గొయ్యి నుంచి పాపని బయటికి తీశాం. కానీ అప్పటికే తన ఊపిరి అందక పాప కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. వెంటనే పాపని హాస్పిటల్‌కి తీసుకొని బయలుదేరాం. దారి మధ్యలో అక్క
తన ఊపిరి ఇస్తూ ఉంది. అలా అలా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. లేదంటే పాప దక్కేది కాదు అని చెప్పారు. 2 గంటలు అబ్జర్వేషన్‌లో పెట్టుకున్నాడు డాక్టర్. శైలేంద్ర, నేను వాళ్ళపై పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళాం. మేము వచ్చే లోపల హాస్పిటల్ చుట్టూ రాజమణి మనుషులు గేరా వేసి పాప కావాలని వచ్చారు. మళ్ళీ గొడవకి దిగారు. ఇక శైలేంద్ర పాపని వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక, నా పాపని ఎలాగైనా కాపాడు, మా అన్నయ్య, మా అమ్మ ప్రవళికకు పట్టించిన గతే పాపకు పట్టిస్తారు అంటూ అక్కకి చెప్పి పాపనప్పగించి వేరే దారి నుంచి మమ్మల్ని పంపించేశాడు. శైలేంద్రకి కూడా చాలా టార్చర్ పెట్టారు వాళ్ళు. దాంతో అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు నెల రోజులకి అంటూ చెప్పడం ఆపేశాడు ప్రవీణ్. మోనిష, అశ్విన్, సుధీర్, కవితమ్మలకి పాపని చూస్తే చాలా జాలిగా అనిపించింది. ఏమీ తెలియని పాప అగస్యతో అల్లరి చేస్తూ నవ్వుతూ ఆడుకుంటుంది. బంగారం లాంటి బిడ్డని చంపాలనుకున్నారా? పాపిష్టాలు నాశనమైపోతారు అంటుంది కవితమ్మ బాధగా. ఇంత చక్కని పాపని చంపాలని అనుకుంటారా? ఎంత దుర్మార్గులు వాళ్ళు అంటాడు అశ్విన్. అసలు వాళ్ళు మనుషులే కాదు, తోడేళ్ల కంటే హీనం అంటుంది మోనిష. వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి దూరంగా ఉన్నారు. కానీ మన వాడితో పెట్టుకోవాలి కానీ పాప నీడ తాకడం అటుంచి పట్టపగలే వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తాడు అన్నాడు సుధీర్ కసిగా. అగస్య వచ్చి ఇక వెళ్దామా అంటాడు. వాళ్ళు అందరూ కలిసి మరొకసారి దేవుని దర్శనం చేసుకొని అన్నదానంలో లంచ్ కంప్లీట్ చేసుకొని బయలుదేరుతారు. దారిలో వెళ్తున్నప్పుడు అగస్యకి రఘురాం మళ్ళీ కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన అగస్య, డాడీ, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. అంతలో మీరే కాల్ చేశారు. మీకొక గుడ్ న్యూస్, నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు అగస్త్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.